జగిత్యాల జిల్లా కోరుట్ల పురపాలక ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని 33 వార్డులకు రిజర్వేషన్ ఖరారు చేయడంపై తీవ్ర వివాదం చెలరేగింది. కొన్ని వార్డులకు అన్యాయం జరిగిందంటూ 7వ వార్డుకు చెందిన గుద్దెటి రాజేందర్ అర్బన్ కాలనీలో మీడియా సమావేశం నిర్వహించి వార్డు రిజర్వేషన్పై కలెక్టర్ స్పందించండి అని ఆయన కోరారు. ఈ సందర్భంగా గుద్దెటి రాజేందర్ మాట్లాడుతూ కోరుట్ల పట్టణంలోని 8వ వార్డులో 303 మంది ఎస్టీ ఓటర్లు, 12వ వార్డులో 186 మంది ఎస్టీ ఓటర్లు, 23వ వార్డులో 96 మంది ఎస్టీ ఓటర్లు ఉన్నప్పటికీ ఆ వార్డులకు జనరల్ రిజర్వేషన్ కేటాయించారని ఆయన తెలిపారు. అయితే కేవలం 57 మంది ఎస్టీ ఓటర్లు మాత్రమే ఉన్న 7వ వార్డుకు ఎస్టీ రిజర్వేషన్ కేటాయించడం వెనుక ఉన్న నిబంధనలు, ప్రమాణాలు ఏమిటో స్పష్టంగా వివరించగలరని, ఈ నిర్ణయం వల్ల బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతుందని గుద్దెటి రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీ సోదరులతో నాకు ఎలాంటి విభేదాలు లేవని, రాజ్యాంగబద్ధంగా నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు కేటాయిస్తే మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తామని, రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం ఈ రిజర్వేషన్ ఎలా ఖరారైందని, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ముందు ఉంచాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గుద్దెటి రాజేందర్ తో పాటు అర్బన్ కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ గారికి, అలాగే కోరుట్ల మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే ఎలక్షన్ ముఖ్య ఆఫీసర్ గారికి అందరికి కూడా నా యొక్క విన్నపం. నేను ఈ ప్రెస్ ముఖంగా మీ ముందుకు రావడానికి కారణం, మా కోరుట్ల పట్టణంలో గల 33 వార్డుల్లో మాదో 7వ వార్డు కాలనీ, 7వ వార్డు ఉన్నది మాది. ఈ 7వ వార్డులో మాకు ఎస్టీ రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. మేము ఈ ఎస్టీ రిజర్వేషన్ ఇంతకుముందు గతంలో బీసీ జనరల్ ఉండే, ఇప్పుడు మాకు ఎస్టీ రిజర్వేషన్ జరిగింది. ఈ ఎస్టీ రిజర్వేషన్ ఏ విధంగా మీరు ఎస్టీ రిజర్వేషన్ కేటాయించారని చెప్పేసి మీకు ఈ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. మాకు తప్పకుండా మేము ఈ యొక్క సర్వేను కూడా మేము చేసి పత్రికా విలేకరుల ముందర మేము మీకు అప్పచెప్పడం జరుగుతున్నది. ఏదైతే ఈ కొరట్లలో ఉన్న ముఖ్య వార్డులు ఏవైతే ఉన్నాయో, 7వ వార్డులో ఎస్టీలకు సంబంధించి టోటల్ ఓట్లు 2052 ఉండగా అందులో 57 ఓట్లు మాత్రమే 7వ వార్డులో ఉన్నవి. అలాగే 8వ వార్డులో 1879 ఓట్లు ఉండగా అందులో 303 ఎస్టీకి సంబంధించిన మా సోదరుల ఓట్లు ఉన్నవి. అలాగే 12వ వార్డులో 1731 ఓట్లు ఉండగా 186 ఓట్లు ఎస్టీ ఓటర్స్ ఉన్నవి. అలాగే 23వ వార్డులో 2361 ఓట్లు ఉండగా అందులో 96 ఓట్లు మా ఎస్టీ సోదరులు ఉన్నవి. మా ఎస్టీ సోదరులకు కూడా మేము అందరికీ విన్నవించుకుంటున్నాను, మీ మీద మాకు ఎలాంటి కోపం లేదు. ఎస్టీ సోదరులు కూడా రాజ్యాంగబద్ధంగా గనక వాళ్ళు ప్రభుత్వ అధికారులు గనక రాజ్యాంగబద్ధంగా ఈ యొక్క రిజర్వేషన్లు ఇస్తే దానికి మేము సంతోషంగా మేము అంగీకరిస్తాము. కానీ ఇది ఏ విధంగా ఈ రిజర్వేషన్లు కేటాయించారో మాకు తప్పకుండా కలెక్టర్ గారు ఈ కొరుట్ల పట్టణం యొక్క ఈ ఓటర్ సవరణ మళ్ళీ చేసి ఈ కొరుట్లను స్టే ఇవ్వాల్సిందిగా ఎలక్షన్ ఆపేసి మళ్ళీ తిరిగి రీసర్వే చేసి తప్పకుండా ఈ మా యొక్క వార్డుకు అందరికీ కూడా ఎస్టీ సోదరులకు కూడా ఎస్సీ సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి నేను తప్పకుండా తెలియజేస్తున్నాను. అలాగే మేము ఈ వార్డు యొక్క ఓటర్ లిస్టును మేము పత్రికా సోదరులకు మేము అందజేస్తున్నాము. ఈ యొక్క ఓటర్ లిస్టులో మేము ఆల్రెడీ తీసి ఫైండ్ అవుట్ చేసి మీకు అప్పచెప్పడం జరుగుతున్నది. మేము మొన్నటి వరకు కలెక్టర్ ఆఫీసులో కూడా ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేదు, ఎవరు కూడా స్పందించడం లేరు. దయచేసి ఈ యొక్క విషయాన్ని తప్పకుండా నిజంగా ప్రభుత్వం ప్రజల పక్షాన ఉన్నది అనే నిజమే అయితే ఈ యొక్క మేమే సాక్ష్యాలను మీకు అప్పచెప్తున్నాము. మీరు ఖచ్చితంగా ప్రజల సేవకులే అయితే ప్రజల సేవకులు అయితే కనుక తప్పకుండా ఇది రీసర్వే చేసి తప్పకుండా మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము అందరి పక్షాన నేను కోరుతున్నాను. మా యొక్క వార్డుకు తప్పకుండా తగిన న్యాయం చేయాలి. అప్పటి వరకు ఎలక్షన్ను రద్దు చేసి ఈ యొక్క సర్వే చేయాలని చెప్పేసి సవినీయంగా నేను కోరుకుంటున్నాను. అందరికీ కూడా విన్నపం చేసుకుంటున్నాను.